వెల్కమ్ టు PCN న్యూస్. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు. 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్. ప్రత్యేకతలు: పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత, అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. MD పైథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ లాబొరేటరీ. అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్ట్లు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, CBP, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ D, B12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు. నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ, స్థానిక ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డితో కలిసి కావలి పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు చేయడం జరిగింది. back to ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మరి చేస్తూ ఉన్నామనంటే ఒక పరిపాలన దక్షత ఉన్నటువంటి వ్యక్తి ఈ రోజు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉండటం, ఆయనకి అండగా ఈవేళ పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉండడం, వీరిద్దరికీ తోడుగా నరేంద్ర మోడీ గారు ఉండడం, మరి ఇటువంటి సుపరిపాలన ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతుంది. అందుకు మీరందరూ కూడా ఆశీర్వదించారు. మొగల్తూరు మండలం రామన్నపాలెం వద్ద భాష్యం స్కూల్ బస్ కు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. నరసాపురం నుంచి 33 మంది స్కూల్ విద్యార్థులతో వెళ్తున్న బస్సు అదుపు తప్పి పంటబోదులో పడింది. అయితే బస్సులో ఉన్న విద్యార్థులకు ఇటువంటి గాయాలు కాకపోవడం తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. విద్యార్థుల ఆర్తనాదాలు విన్న స్థానికులు సంఘటనా స్థలం వద్దకు వచ్చి బస్సులో నుంచి వారిని కిందకు దించారు. ఈ విషయం తెలుసుకున్న స్కూల్ యాజమాన్యం వెంటనే మరో బస్సును పంపించి విద్యార్థుల్ని గమ్యస్థానాలకు పంపించారు. ప్రమాదానికి అతివేగమే కారణమని స్థానికులు చెబుతున్నారు.
వాయిస్ తీసుకోండి. అవునండి. ఏ స్కూల్ అయినా అంతరాష్ట్రీయంగా మరి వాళ్ళు ట్రిప్లు ఏమని దొబ్బుతున్నారో ఏంటో కానీ మేనేజ్మెంట్లో. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అన్ని సామాజిక వర్గాల ప్రజలకు మంచి జరిగిందని యలమంచిలి మండలంలో పలు గ్రామాల్లో టీడీపీ అధ్యక్షుడు మామిడిశెట్టి పెద్దిరాజు తెలిపారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని పలు గ్రామాల్లో నిర్వహించి మాట్లాడారు. టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఇంటింటికి వెళ్ళి మీ అందరినీ కలుసుకుని సంక్షేమ కార్యక్రమాలు ఎలాగ అందుతున్నాయి, ఇంకా ఏం కావాలి మీకు అని చెప్పి అడగమన్నా రైతులు వచ్చామన్నా. ఎలా ఉంది ప్రభుత్వం? బాగుందా? చంద్రబాబు నాయుడు గారు ఎలా పనిచేస్తున్నారు? పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏ థ్యాంక్ యూ. ఇప్పుడు ట్యాక్స్లో ప్రతి నెల 1వ తారీఖు కల్లా మీ ఇంటి పట్టుకు ఇస్తున్నారు కదా. చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వంలో మీరు అందరూ తృప్తిగా ఉన్నారా? బాగానే ఉంది కదమ్మా. అమ్మా కూటమి ప్రభుత్వం వచ్చింది అంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీ వచ్చి ఈ సంవత్సరం పాటు అయింది కదా. మీకు ఈ పరిపాలన బాగుందా? బాగుందంటే బాగుంది, బాగోలేదంటే బాగోలేదు, పర్వాలేదంటే పర్వాలేదు. ఎందుకంటే మీరు చెప్పిన దాన్ని బట్టే మాకు అక్కడ పైరు మేము ఈ మన అన్ని కూడా వెళ్తారు అన్నమాట. ఏమా దీన్ని మీకు అర్హత ఉండి రాకపోతే చెప్పండి, కంపల్సరీ వచ్చేటట్టు కూడా కార్యకర్తలుగా మేము చేయాలని బాధ్యత మాకు ఉంటుంది. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా ఉంది పరిపాలన? బాగుంది. చంద్రబాబు నాయుడు గారికి వెళ్తుందమ్మా. తర్వాత నీకు పెన్షన్ అయ్యి వచ్చిందని ఇంట్లో పెన్షన్ ఎవరు లేరా? తల్లికి వందనం పడిందా? చదువుకున్నారు పిల్లలు? అయిపోయిందా? సరే అమ్మా. గ్యాస్ సిలిండర్ డబ్బులు పడినాయి కదా తీసుకున్నామమ్మా. మీ అందరూ కూడా ఇప్పుడు తెలుగుదేశాన్ని ఆశీర్వదించాలమ్మా. నిన్న ఏదైతే 2వ తారీఖు సుపరిపాలన తొలి అడుగు అనే కార్యక్రమానికి 2వ తారీఖున ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ప్రతి నియోజకవర్గంలో, ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో ఇంటింటికి కూడా ఏదైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు ఇంటింటికి వెళ్ళి ఈ యొక్క ఏదైతే ఈ 12 నెలల్లో ఈ పరిపాలన ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత పరిపాలన విధానం ఎలా జరిగింది, ఏదైతే ప్రజలకి సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా అందినయి, లేకపోతే ఇంకా ఏం కావాలనే దాని మీద ఈ తొలి అడుగు వేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో యలమంచిలి మండలం కంచు స్తంభంపాలెం గ్రామంలో నిన్న 2వ తారీఖు నుంచి అదేవిధంగా ఈవేళ కూడా డోర్ టు డోరు మేము నాయకులు అంతా కూడా వెళ్ళి వాళ్ళని టచ్ చేసి సుపరిపాలన ఎట్లా ఉంది, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మనకు అభివృద్ధి కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయన్నప్పుడు నిజంగా మహిళమ్మ అక్క చెల్లెళ్ళు, అదేవిధంగా అవ్వాతాతలు కానీ ప్రజలు కానీ చాలా హ్యాపీగా ఉన్నామని, మంచి ప్రభుత్వం మాకు అన్నీ కూడా గ్యాస్ బండ్లు ఇచ్చారు, 4000 పెన్షన్ పెంచారు, అదేవిధంగా మొన్న తల్లికి వందనం ఇచ్చారు, అదేవిధంగా మాకు గుంటల లేని రోడ్లు మాకు రోడ్లు వేశారు, పంట బోధులు
ఏదైతే మట్టి పూడుకు తీశారు, అదేవిధంగా మురికి కాలువలు తవ్వారు, పంట కాలువలు తవ్వారు, సీసీ రోడ్లు వేశారు. ఇవన్నీ వాళ్ళు చెప్తున్నప్పుడు మాకు కూడా చాలా సంతోషంగా ఆనందంగా ఉంది. ఏం చేతంటే మనం చేసే పని ప్రతిదీ కూడా మనం ప్రజలకు వెళ్ళి గుర్తు చేయాలి కంపల్సరిగా. కానీ గుర్తు చేయక్కర్లేకుండానే వాళ్ళు ఏదైతే మన ఏదైతే సుపరిపాలన ప్రారంభం అయిన తర్వాత ఏదైతే వాళ్ళకి మేలు జరిగినాయో ప్రతిదీ కూడా ఒక్కటొక్కటిగా వాళ్ళు చెబుతుంటే చాలా ఆనందంగా ఉంది. కాబట్టి ఎప్పుడూ కూడా ఈ యొక్క ప్రజాప్రభుత్వం నాయకులంతా కూడా ప్రజలతోనే గ్రామాల్లోనే ఉంటారు. ఎవరికి ఏది అవసరం వచ్చినా ఖచ్చితంగా ముందుండి వాళ్ళకి అవసరాలు తీర్చే విధంగా నాయకులంతా కూడా కష్టపడతారని ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా మీడియా సోదరులు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. పాలకొల్లు శ్రీ క్షీరరామలింగేశ్వర స్వామివారి ఆలయంలో చేపట్టిన సప్త సోమవార ప్రదక్షిణ వచ్చే సోమవారం 5వ వారం జరుగుతుందని, దీనికోసం ఆలయ సిబ్బంది అర్చకులు ఏర్పాట్లు చేస్తున్నారు. కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు స్వామి అమ్మవారి అనుగ్రహం దక్కుతుందని వేద పండితులు తెలిపారు. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం ఈ సప్త సోమవార ప్రదక్షిణ కార్యక్రమంలో మనం పంచమ సోమవారంలోకి అడుగు పెడుతున్నాం. దీని గురించి ఏమిటయ్యా అంటే, శాంతం పద్మాసనస్థం శశిధరమకుటం పంచవక్త్రం త్రినేత్రం శూలం వజ్రం చ ఖడ్గం పరశుమభయతం దక్షభాగే వహంతం నాగం పాశం చ కంఠాం ప్రళయుతం సాంకుశం వామభాగే నానాలంకారయుక్తం స్ఫటికమణినిభం పార్వతీశం నమామే. ఈ పంచమ సోమవారాల్లో ప్రదోషకాలంలో ఈ స్వామివారి యొక్క మాడావీధిలో ఈ స్వామివారి సప్త సోమవార ప్రదక్షిణ కార్యక్రమం ప్రారంభించబడుతుంది. ఈ కార్యక్రమం అత్యంత పుణ్యఫలమైనటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమానికి ఈ పంచమ సోమవారంలో ఉండేటువంటి విశేషం ఏమిటయ్యా అంటే, పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ కూడా ఒకే చోట ఆసీనులై ఆ భక్తుల యొక్క కోర్కులు తీర్చడానికి వారు ఇరువురు కూడా మనందరికీ ఆస్వాదిస్తూ ఉంటారు. ఇది ఈ పంచమ సోమవారం యొక్క విశేషం. అందరూ కూడా పట్టణ గ్రామ ప్రజానీకులు అందరూ కూడా ఈ పంచమ సోమవార సప్త సోమవారాల్లో ప్రదక్షిణము చేసి 5 గంటల 30 నిమిషముల లగాయితూ 6 గంటల 30 నిమిషముల దాకా మనకి ఈ ప్రదోషకాల పూజాంచ ఏకబిల్వం శివార్పణం. ఈ ప్రదోషకాలంలో పరమేశ్వరుడు దర్శనం, పరమేశ్వరుడి యొక్క ప్రదక్షిణం, పరమేశ్వరుడికి ఒక బిల్వదళం సమర్పించడం వల్ల మనకు అనేక విశేషమైనటువంటి ఫలితములు కలుగుతాయి. ఈ సప్త సోమవారాల్లో రేపు రాబోయేది పంచమ సోమవారం. శుభం భూయాత్. నర్సాపురం హత్య కేసును ఛేదించిన పోలీసులకు, కోడి పందాలు ఆడుతున్న జోదులను అరెస్ట్ చేయడంలో నైపుణ్యం కనపరిచిన పోలీసులకు నగదు బహుమతులను, రివార్డులను జిల్లా ఎస్పీ నయీం అస్మి అందించారు. నర్సాపురం మండలం కొప్పర్రు పంట కాలువలో జనవరి 27న కుళ్ళిన స్థితిలో కొట్టుకువచ్చిన మృతదేహం యొక్క హత్య కేసును పోలీసులు ఛేదించారు. హత్య చేసిన పెరవలి మండలం కాకరపర్రు గ్రామానికి చెందిన మల్లిపూడి శ్రీనివాస్ ను అరెస్ట్ చేశారు. జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి తెలిపిన వివరాల ప్రకారం పెరవలి మండలం నడింపల్లి గ్రామానికి చెందిన చుక్కల శ్రీనివాస్, కాకరపర్రు గ్రామానికి చెందిన మల్లిపూడి శ్రీనివాసులు స్నేహితులు ఇద్దరు జనవరి 3వ తేదీన మద్యం మత్తులో చుక్కల శ్రీనివాస్ డిఎస్సి కోచింగ్ కు వెళ్తున్నారు చెప్పడంతో కోచింగ్ వెళ్లవద్దని మల్లిపూడి శ్రీనివాస్ వారించారు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరగడంతో తాగిన మైకంలో మల్లిపూడి శ్రీనివాస్
బీర్ బాటిల్తో చుక్కల శ్రీనివాస్ను పొట్టలో పొడిచి హత్య చేసి అనంతరం మృతదేహాన్ని తాడుతో కట్టి పెరవలి పంట కాలువలో పడేశాడు. కులిన స్థితిలో మృతదేహాన్ని గుర్తించిన నర్సాపురం రూరల్ పోలీసులు దర్యాప్తు చేసి DNA పరీక్షల ద్వారా మృతుడిని గుర్తించి మృతుడిని హత్య చేసిన మల్లెపూడి శ్రీనివాస్ ను అరెస్ట్ చేశారని తెలిపారు. కాలు కట్టగమ్మా, తాడు కట్టు అయ్యా, కాళ్ళు కట్టగా కాలుకు తాడు ఉంది కదా దానికి కట్టు. కాలు వీలేదో కాలు రప్చర్ అవ్వదు అక్కడ. కర్ర తీసే, ఇంకా కర్ర తీస్తేనే వస్తుంది ముందుకి వెళ్ళిపోద్ది కదా. కర్ర తీసే, గుచ్చుదాన్ని గుచ్చో, ముందు గుచ్చు గుచ్చితే చెయ్యి కూడా పోతుంది. విజయవాడలో రమేష్ కామెడీ ఆయన పని ఇదే, తండ్రి అదే కొడుకు అదే ప్రతి పోలీస్ స్టేషన్ నంబర్ ఉంటుంది. అది ఈరోజు కవరే సార్, చెయ్యి కదా ఇదే తెస్తారు తొమ్మిది. సార్ కొంచెం ముందుకు జరగండి సార్, సిఐ గారు కొంచెం ముందుకు. అందరికీ నమస్కారం. ఈరోజు నర్సాపూర్లో ప్రెస్ మీట్ కారణం రెండుది, 2 కేసెస్. ఒకటి ఫస్ట్ కేసు, ఒకటి మర్డర్ కేసు నర్సాపూర్ రూరల్ పోలీస్ స్టేషన్లో 27th January మనకి ఒక కనాల్లో బాడీ దొరికింది. బాడీ చాలా డీకంపోజ్డ్ పరిస్థితుల్లో ఉంటుంది. బట్ ప్రైమా ఫేసి చూస్తే స్టాబింగ్ ఇంజరీ ఉంది స్టమక్ ఏరియాలో. దీనివల్ల ఆల్రెడీ ఇనిషియలీ మర్డర్ కేసు కింద పెట్టడం జరిగింది. సో రిగార్డింగ్ దిస్ చాలా టైం పెట్టడానికి, బికాజ్ ది బాడీ వాజ్ కంప్లీట్లీ డీకంపోజ్డ్. ఐడెంటిఫికేషన్ తర్వాత డిటెక్షన్ ఆఫ్ ద కేస్, ఈ 2 ఛాలెంజెస్ మన టీంకి ఉంటుంది. సో ఇనిషియల్ పార్ట్ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్ పోస్ట్ మార్టం రిపోర్ట్, FSL రిపోర్ట్ వచ్చింది, అండ్ విచ్ ఆల్సో ఇండికేటెడ్ పర్హాప్స్ ద మర్డర్ ఈస్ దేర్, బట్ ద ఐటమ్స్ లేదు. ఇది సంబడి ఆఫ్టర్ మర్డరింగ్ ద విక్టమ్ హ్యాస్ థ్రోన్ ద బాడీ ఇన్సైడ్ ది రివర్. తర్వాత మన టీం అందరూ ఏరియాస్కి, ఇనిషియలీ నర్సాపూర్ రూరల్కి, తర్వాత సబ్ డివిజన్కి, నెక్స్ట్ జిల్లాలో ఏమైనా ఎనీ మిస్సింగ్ పర్సన్ అట్లాగే కనిపిస్తాయి. ఇది ఐడెంటిఫికేషన్ జరగడం స్టార్ట్ అయింది. Then some of the cases we registered in other places like Samsrigudam, Devrapalli, Peravali. Adi kuda mana accused Lagra, who is a 30-year-old man, we have tried to identify. Time we tried to establish, but ఇది సరిగా ఎస్టాబ్లిష్ అవ్వలేదు. So we have taken the DNA samples of parents along with the accused, the victim. సో FSL రిపోర్ట్ వచ్చిన తర్వాత ఇది కన్ఫర్మ్ అయింది. ఐడెంటిటీ పెరవల్లి నుంచి మిస్సింగ్ పర్సన్ ఇది ఐడెంటిఫై అయ్యారు. Then going back to his history, so he was working in a shop. So shop owner ఎవరు, he is the main accused in this case. And though they have a gay relationship with each other also. So ఆ రోజు 3 January మధ్యలో ఒక గొడవ జరిగింది, because the victim wanted to go to Rajahmundry for DSC coaching, which was objected by accused, saying that he cannot stay away from him for so many days. The గొడవలో వచ్చేస్తే he attacked him with the beer bottle, leading to instant death. Death అయిన తర్వాత, because he is working in this cloth shop, he has tied him with different nylon ropes and thrown the body in the canal. Canallo almost like 70 kilometers the body has traveled. నర్సాపురం రూరల్ దగ్గర మనకి వచ్చింది. సో ఇది చాలా కష్టమైన కేసు. మన SDPO నర్సాపురం గారు, అడిషనల్ ఎస్పీ అడ్మిన్ గారు, సిఐ గారు, SI గారు చాలా ఇబ్బంది పెట్టి they were able to work day and night. టైం పట్టింది, but it took almost 4-5 months. But definitely after that, it's a good case to crack. And I congratulate the entire team for doing this wonderful work. Second issue అంటే కోర్ట్ తరఫున 5th December 24 మన సిఐ పాల్కోల్ రూరల్ అండ్ నర్సాపూర్ సిఐ దగ్గర ఒక రేడ్ జరిగింది కాక్ ఫైటింగ్ కి, లార్జ్ స్కేల్ కాక్ ఫైటింగ్. ఆ రోజు 3,31,000 in cash was seized along with 23 cocks, 8 knives, 28 motorcycles and 17 mobile phones. దీనిలో ఆనరబుల్ కోర్ట్ హ్యాస్ అవార్డెడ్ 72,480 cash prize to మన ఆఫీసర్స్. సో ఇది కూడా ఈరోజు మీ సమక్షంలో డిస్ట్రిబ్యూట్ దట్ అవార్డ్ యాజ్ వెల్.
నేను ఏమైనా ప్రశ్న వస్తే నేను ఐ ఆన్సర్ దట్. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్. శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ ప్రత్యేకతలు పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. MD పెథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ లాబొరేటరీ, అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్ట్లు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, CBP, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ D, B12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు. వెల్కమ్ బ్యాక్. విజయవాడ క్యాంపు కార్యాలయంలో ఉత్తరాంధ్ర ఇరిగేషన్ ప్రాజెక్ట్ పై సమీక్ష నిర్వహించడం జరిగింది. ఈ సమీక్షలో ఇరిగేషన్ అడ్వైజర్ వెంకటేశ్వరరావు, ENC నరసింహమూర్తి మరియు ఆయా ప్రాజెక్టుల CEలు, SEలు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అవి కూడా మేము పంపిస్తామని చెప్పారు. వెయిట్ చేసి ఇప్పుడు ఇదేంటి BRR వంశధార ఇది బ్యాలెన్స్ అకౌంట్ ఇంకా 188 రిలీజ్ చేయాలండి. 170 వర్క్స్ అండ్ ఇప్పుడు ప్రజెంట్ 20,000 ఎకరాలు ఆయకట్టుకు వస్తుంది. 0.5 lakh పాపులేషన్ ప్రజెంట్ బెనిఫిషియరీ. ఇప్పుడు ఏదైనా మనకి ఏంటి ఈ 170 కోట్లు 188 కోట్లు వచ్చి పెడితే ఇంకా 20,000 ఎకరాలకు వస్తుందా? ఏంటి అంత డిఫరెన్స్ ఏంటి? మనం అంత ఖర్చు పెడితే 20,000 వచ్చింది, కరెక్టేనా? కరెక్ట్. క్రిటికల్ బ్యాలెన్స్ 188 కోర్స్ ఖర్చు పెడితే 20,000 అయిపోవచ్చు. ఇది కూడా పాల్గొండ కాన్స్టిట్యూన్సీ కొన్ని అదే వాళ్ళు కొన్ని ఆల్రెడీ రికగ్నిషన్ టెక్నిక్ ఉన్నాయి, ఇంకా పెట్టినవి కూడా కొన్ని ఉన్నాయి. అవి కూడా మేము పంపిస్తామని చెప్పారు. వెయిట్ చేసి ఇంకా ఇప్పుడు ఇదేంటి BRR వంశధార ఇది బ్యాలెన్స్ అకౌంట్ ఇంకా 188 రిలీజ్ చేయాలండి. 170 వర్క్స్ అండ్ ఇప్పుడు ప్రజెంట్ 20,000 ఎకరాలు ఆయకట్టుకు వస్తుంది. 0.5 lakh పాపులేషన్ ప్రజెంట్ బెనిఫిషియరీ. ఇప్పుడు ఏదైనా మనకి ఏంటి ఈ 170 కోట్లు 188 కోట్లు ఖర్చు పెడితే ఇంకా 20,000 ఎకరాలకు వస్తుందా? ఏంటి అంత డిఫరెన్స్ ఏంటి? మనం అంత ఖర్చు పెడితే 20,000 వచ్చింది, కరెక్టేనా? కరెక్ట్. క్రిటికల్ బ్యాలెన్స్ 188 కోర్స్ ఖర్చు పెడితే 20,000 అయిపోవచ్చు. ఇది కూడా పాల్గొండ కాన్స్టిట్యూన్సీ. గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేసినట్లు ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకులు చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం రుస్తుంబాద పంచాయతీలో 30 లక్షలతో చేపట్టే పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడిందన్నారు. కనీసం తాగునీరు కూడా సక్రమంగా అందించలేకపోయామన్నారు. కూటమి అధికారంలోకి రాగానే గ్రామాల్లో NRGS, మండలం పరిషత్, ఆర్థిక సంఘం నిధులతో మౌలిక వసతులు కల్పనకు అధిక ప్రాధాన్యత కల్పిస్తున్నామన్నారు.
వాయిస్ తీసుకోండి. అవును. ఏ స్కూల్ అయినా అంతరాష్ట్రీయంగా మరి ట్రిప్లు ఏమని దొబ్బుతున్నారో ఏంటో కానీ మేనేజ్మెంట్లో. పాలకొల్లు మండలం దగ్గులూరులోని గత ప్రభుత్వం చేపట్టిన మెడికల్ కళాశాల పూర్తి చేయాలని కాంగ్రెస్ సీనియర్ నాయకులు కొరుకులూరి అర్జున్రావు తెలిపారు. పాలకొల్లు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పాలకొల్లు నియోజకవర్గంలో పాలకొల్లు మండలంలో దగ్గులూరు గ్రామంలో స్టార్ట్ చేసిన మెడికల్ కాలేజీ దాన్ని మరి ఎంతో ఆశగా రైతులందరూ కూడా 60 ఎకరాల చిల్లరే వాళ్ళు రైతులు ఇచ్చారు. మరి దాన్ని గత గవర్నమెంటు 475 కోట్లు రూపాయల ఎస్టిమేట్తో మరి దాన్ని పని ప్రారంభించడం జరిగింది. అలాగనే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ కాలేజీ 80 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన తర్వాత మరి ఆ కాలేజీని ఈ కూటమి ప్రభుత్వం పడకేసింది. పాలకొల్లో ఒక మెడికల్ కాలేజీ వస్తే చదువుకున్న వాళ్ళంతా కూడా మెడికల్ చేయాలన్నటువంటి పిల్లలు అందరూ కూడా ఓహో మనకి మెడికల్ కాలేజీ వచ్చింది, ఈ మెడికల్ కాలేజీలో మనందరం చదువుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళు అనుకుంటుంటే మీరు ఆ మెడికల్ కాలేజీ కట్టకుండా ఆపేస్తున్నారు. మీరు చంద్రబాబు నీకు పరీక్షలో పాస్ అయితే ఫ్రీగా చదువుకుంటారు. ఎంచేదంటే మనకి ఎస్సీ ఎస్టీ బీసీలు మరి ఫ్రీగా చదువుకుంటానికి కాలేజీ వచ్చింది కదా, ఆ కాలేజీని పరీక్షలో పాస్ అయ్యి ఫ్రీగా చదువుకోవడానికి అనుకూలంగా ఉంటుంది కదా అని కాంగ్రెస్ పార్టీ అడుగుతుంది. నరసాపురం మండలం గొంది గ్రామం నుండి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన తొలి అడుగు కార్యక్రమానికి ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్, టీడీపీ ఇన్ఛార్జ్ పొత్తూరు రామరాజు ప్రారంభించారు. ఎమ్మెల్యే నాయకర్ మాట్లాడుతూ గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఉందని, ఇంటింటికి వెళ్లిన ఆ కుటుంబ సభ్యులు చెబుతున్నారని, తల్లికి వందనం ఆ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది లబ్ధి పొందారని, గత ప్రభుత్వంలో అయితే ఇంట్లో ఒకరు మాత్రమే ఈ పథకం వచ్చేదని, అయితే ఆ ఇంట్లో కరెంటు బిల్లు ఎక్కువ వస్తే పథకం ఆ ఇంట్లో పొందేవారు కాదని, ఈ ప్రభుత్వంలో అటువంటిదేదీ లేకుండా తల్లికి వందనం, వంట గ్యాస్ పథకాలు వర్తించేయని, కూటమి ప్రభుత్వం పాలన బాగుందని, గ్రామాల్లో ఇంటింటికి వెళ్తుంటే చెప్పడం ఆనందంగా ఉందని, సంక్షేమ పథకాలే ఒకటే కాదు అభివృద్ధి మీద కూడా దృష్టి సారిస్తారని, లక్షల కోట్లతో ఇండస్ట్రియల్ రావడానికి రెడీగా ఉన్నాయని, కూటమి ప్రభుత్వం రాగానే పెన్షన్ 4000 చేశారని అన్నారు. అలాగే సూపర్ 6 లోని సంక్షేమ పథకాలన్నీ ఇస్తామని ఎమ్మెల్యే అన్నారు. డబ్బులు రాలేదండి. అప్పుడు దాకా వచ్చాక ఎంత కాకపోతే అడిగితే 3 మీటర్లు అన్నారు. ఇంకో మీటర్ ఉన్నారు, ఇంకో మీటర్ ఏదైనా ఉన్నారు, కొట్టు మీటర్ ఏదైనా ఉంది. మా కాళ్ళ పైపు పైన ఉన్నారు. దీని దానికి మీటర్ సంబంధం, మీటర్కి దానికి సంబంధం కట్ చేసేది. ఈ డ్రింకులు కూలింగ్ లేకపోతే జనాలు తాగుతారండి, తాగరు కదండి. దీని నిమిత్తంగా కరెంట్ బిల్లు ఎక్కువ చూపించి మీకు స్కీమ్ రాదు అంటే కరెక్ట్ కాదు కదండి. అది అలాగా డబ్బులు కూడా పడలేదండి అప్పట్లో. ఇప్పుడు మీది కదండి, అప్పట్లో చెప్తున్నాను.
కాకుండా చిన్న గుడిసె లాంటిది ఏమైనా ఉంటుంది ఎలా ఉంటుంది ఎలక్షన్ ఓట్లు అడిగే మిమ్మల్ని చేసుకుంటూ వస్తున్నాం. తల్లికి వందనం వస్తున్నారు పిల్లలకి ఎంతమంది ఉన్నారు? సీనియర్ అంటే గారు కనపడతలేదు ఇందులో మాట్లాడు తల్లికి వందనం వస్తుందా మన ఇంట్లో గతంలో ఇవ్వలేదు ప్రభుత్వం అలాగా వచ్చిందా? మొబైల్ అనుకుంటున్నా అలాగే మీ ఆశీర్వాదాలు ఉండాలి మాకు తెలియజేసుకుంటూ మరి ఈ రోజున మరి నరసాపురం నియోజకవర్గంలో మరి నరసాపురం మండలం గుంది గ్రామం అదేవిధంగా చిట్టవర గ్రామం నరసాపురం పట్టణం 1వ వార్డులో కూడా ఈరోజు మేమందరూ ఈ కూటమి నాయకులందరూ కూడా పెద్దలు రామరాజు గారు కానీ అదే తెలుగుదేశం పార్టీ నాయకులు మరి జనసేన పార్టీ నాయకులు మరి బీజేపీ పార్టీ నాయకులు కూటమి నాయకులు అందరూ కూడా అంటే ప్రజల వద్దకు వెళ్ళి అంటే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పిలుపు మేరకు మేము అధికారంలోకి వచ్చి 2024లో ఈ కూటమి అధికారంలోకి వచ్చి ఒక 1 year అవడంలో తొలి అడుగు కార్యక్రమం ద్వారా ప్రజల వద్దకు వెళ్ళి ఈ పరిపాలన ఏ రకంగా ఉంటుందన్న ఆలోచనతో మేమందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. మరి దానిలో భాగంగా ఈరోజు నరసాపురం నియోజకవర్గంలో ఈ కూటమి నాయకులతో మేమందరూ కూడా ఇక్కడ గుంది గ్రామం ఈ గ్రామాలను పర్యటన చేస్తున్నాం. అంటే ప్రజలు కూడా మేము మరి పరిపాలన ఏ రకంగా ఉంటుంది అన్నది కూడా వారితో మేము మాట్లాడటం జరుగుతుంది. అంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి చూసుకుంటే కనుక ప్రజలందరూ కూడా చాలా హ్యాపీగా వాళ్ళు మాట్లాడే విధానం కానీ చాలా హ్యాపీగా ఆనందంగా వాళ్ళందరూ ప్రజలందరూ ఉన్నారు. పథకాలు ఏదైతే ఉన్నాయో పథకాలు దృష్టిలో పెట్టుకున్నా సరే మరి ఆ రోజున పెన్షన్ మరి 3000 ఉన్నది 1000 రూపాయలు పెంచి మేము 4000 రూపాయలు ఇస్తా ఉన్నాం. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే మరి ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు మొదటనే 1000 రూపాయలు పెంచి 4000 రూపాయలు ఇచ్చిన సందర్భం మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా తల్లికి వందనం మరి చదువుకునే పిల్లలకి తల్లికి వందనం కూడా ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరికి కూడా గత ప్రభుత్వం ఏంటంటే కొంతమందికి ఇవ్వడం జరిగింది. మరి మన ప్రభుత్వంలో ప్రతి ఒక్క విద్యార్థులకు అందే విధంగా కూడా తల్లికి వందనం కార్యక్రమం కూడా మరి ప్రజలందరూ కూడా ఉపయోగపడే విధంగా ఉందని చెప్పి అందరూ కూడా వ్యక్తం చేయడం జరుగుతుంది. అదేవిధంగా గ్యాస్ సిలిండర్లు మేము ఏదైతే 3 గ్యాస్ సిలిండర్లు మేము చెప్పామో మరి దానిలో భాగంగా కూడా 2 గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం జరిగింది. ప్రజలందరూ కూడా దానికి కూడా మన ఆనందాన్ని వ్యక్తం చేస్తుంది. ఈ ప్రభుత్వానికి పూర్తిగా ప్రజలందరి యొక్క ఆశీస్సులు కూడా ఉండాలని చెప్పి ప్రజలందరూ కూడా హ్యాపీగా ఉండాలని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఈ కూటమి నాయకులు కూడా నియోజక ప్రజలకు కానీ ఎవరికి ఏదున్నా సరే కూటమి నాయకులు ప్రతి సందర్భంలో కూడా ప్రతి విషయంలో కూడా వారికి అందరికీ కూడా అందుబాటులో ఉండాలని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా పెన్షన్ కూడా చూడండి. మరి గతంలో ఏంటంటే పెన్షన్ వృద్ధార్థులు 3000 రూపాయలు ఉంటే మరి మనం 4000 రూపాయలు చేస్తాం. అదేవిధంగా ఫిజికల్ హ్యాండిక్యాప్ 6000 రూపాయలు ఇస్తున్నాం. డిజాబుల్ గా ఉన్నటువంటి మరి గత ప్రభుత్వం ఇవ్వలేదు 15,000 రూపాయలు ఇవ్వడం కూడా మేము జరుగుతుంది. మరి కొత్త పెన్షన్లు కూడా మరి ఏదైతే కొద్దిగా విడోస్ కానీ మరి వివిధ రకాలైన పెన్షన్లు కూడా ఉన్నటువంటి వాళ్ళకి కూడా కొత్త పెన్షన్లు కూడా మేము త్వరలోనే అవి కూడా ప్రజలందరూ కూడా అందుబాటులో ఉండే విధంగా మేము ముందుకెళ్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకో ఒకటే విషయం మేము చెప్పదలుచుకున్నాం. ప్రజలందరికీ కూడా ఈ ఎన్డీఏ ప్రభుత్వం అన్నది పూర్తిగా ప్రజల పక్షాన ప్రజలకు అండగా ఉండే ప్రభుత్వం అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. మేము చూస్తున్నారు ఏదైతే మనం
సంక్షేమ పథకాలు కానీ అంటే రాష్ట్రానికి ఒక సంక్షేమమే కాదు, దాని సమానంగా అభివృద్ధి కూడా ఉండాలి. కాబట్టి దానిలో చూసుకోండి, ఒక ఇండస్ట్రీస్ వాళ్ళ లక్షల కోట్ల రూపాయలతో మరి విదేశాల నుంచి కానీ వివిధ రాష్ట్రాల నుంచి కూడా మన ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే విధంగా కూడా మరి ముందుకు వస్తున్నారు ఇండస్ట్రీస్ కూడా. మరి అభివృద్ధి కూడా కావాలి కాబట్టి రోడ్ల విషయం చూడండి, మరి గత 5 సంవత్సరాలు కూడా ఒక రోడ్డు కూడా వేయలేని ప్రభుత్వం మరి ఈ రోజున మన అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలందరికీ కూడా అన్ని చోట్ల కూడా మంచి రోడ్లు వేసి ప్రజలకు రవాణా విధానం అన్ని రకాలుగా కూడా వారిని ఆదుకున్న పరిస్థితి ఈ ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు. రాబోయే రోజుల్లో కూడా ఈ ఎన్డీఏ ప్రభుత్వం అన్నది పూర్తిగా ప్రజలకు అందుబాటులో ఉంటుంది. రాష్ట్రాన్ని అభివృద్ధి భాగంలో ముందుకు వెళ్లే విధంగానే మరి మన ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ వెళ్తున్నారు. అదేవిధంగా మోడీ గారు కూడా మరి మోడీ గారి సహకారంతో మన ఆంధ్ర రాష్ట్రాన్ని రాబోయే రోజుల్లో స్వర్ణాంధ్ర దిశగా కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా కూడా ఈ ఎన్డీఏ ప్రభుత్వం ముందుకు ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ రోజున నర్సాపురం నియోజకవర్గంలో తొలి అడుగు కార్యక్రమంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరం పూర్తయిన సందర్భంగా ప్రజల దగ్గరికి ఇంటింటికి వెళ్తా ఉన్నాం. ఇక్కడ మేము చిట్టవరం, గొంది, అలాగే లాకుపేట ఇవన్నీ కూడా వెళ్తా ఉన్నాం. ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు చాలా హ్యాపీగా, చాలా ఆనందంగా మాకు ప్రభుత్వం చాలా బాగా చేస్తుంది, ఈ ప్రభుత్వం మంచి పరిపాలన ఇస్తుంది అని చెప్పని ఎంతో ఆనందంగా చెబుతూ ఉన్నారు. అంతేకాదు ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు కూడా ప్రతి ఇంట్లోని కూడా అన్ని కూడా అందుతున్నాయని చెప్పని వాళ్ళందరూ హ్యాపీగా ఎంతో బాగా చెబుతూ ఉన్నారు. ఇవాళ మనం ఆలోచించవలసింది ఏమిటంటే, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలో ఉండగా ఈ రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేసి ఖజానా ఖాళీ చేసి మనకు విపరీతమైన అప్పులు చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి వదిలిపెడితే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు ముగ్గురు పాడైపోయిన రాష్ట్రాన్ని మళ్ళీ బాగు చేయడానికి ఇచ్చిన మాట ప్రకారం సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా అమలు చేయడానికి ఎంతో కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వాన్ని ఆదరించాలి, ఈ కూటమి ప్రభుత్వాన్ని ఆదరించాలి. రాబోయే రోజుల్లో ప్రజల మద్దతు ఈ ప్రభుత్వానికి కావాలని చెప్పని ఇంటింటికి వెళ్ళినప్పుడు ప్రజల సమస్యలు విని వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయడానికి మేమందరూ కూడా కృతనిశ్చయంతో పనిచేస్తామని చెప్పని కోరుకుంటూ జై చంద్రబాబు నాయుడు గారు, జై పవన్ కళ్యాణ్ గారు, జై మోడీ గారు. వడ్రంగి పని చేసుకుంటూ 3 పిల్లల్ని కుటుంబాన్ని పోషించుకుంటూ వస్తున్న పాలకొల్లు పట్టణం 17వ వార్డుకు చెందిన తామ్రపల్లి సుబ్రహ్మణ్యం కుడికాలికి ఇన్ఫెక్షన్ సోకడంతో మోకాలి వరకు కాలు తొలగించారు. రెక్కాడితే కానీ డొక్కాడని ఆ కుటుంబ పరిస్థితిని పలువురు వాకర్స్ క్లబ్ పాలకుల దృష్టికి తీసుకురావడంతో స్పందించిన క్లబ్ అధ్యక్షుడు తటవర్తి సుధాకర్ రావు ఆ కుటుంబానికి 4,000 రూపాయల విలువైన నిత్యావసరాలను క్లబ్ సభ్యులతో కలిసి అందించడంతో పాటు అవసరమైన మందులను క్లబ్ తరపున అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి షేక్ పీర్ సాహిబ్, ఉపాధ్యక్షుడు మానం బసవరాజు, కోశాధికారి పోతుల ఉమాశంకర్ రావు, సభ్యులు జవాజీ కళ్యాణ్, కర్రీ కిరణ్ కుమార్ పాల్గొన్నారు. పేదవాడి ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు తండ్రి దర్బారా పేరుతో ఏర్పాటు చేసిన ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్న క్యాంటీన్ 1653వ రోజు శ్రీ పొట్లూరి హరీష్ పుట్టినరోజు సందర్భంగా వారి తల్లిదండ్రులు శ్రీ పొట్లూరి అనిల్, శ్రీమతి రూప, స్వగ్రామం పోరంకి కృష్ణా జిల్లా వారి కుటుంబ సభ్యుల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని ధర్మారా ఫౌండేషన్ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్వలసి తులసిరావు, కేశవ, కృష్ణరాము తదితరులు పాల్గొన్నారు. మన గౌరవ మంత్రివర్యులు, మన స్థానిక శాసనసభ్యులు డాక్టర్ నిమ్మల రామానాయుడు గారు ఈ ప్రభుత్వ ఆసుపత్రికి అనారోగ్యంతో వచ్చేవారికి కానీ వారి అనుచరులకు కానీ ఆకలికి అలమటించకుండా ఉండాలని ఈ మొబైల్ వ్యాన్ ద్వారాగా అన్నా క్యాంటీన్ నిర్వహణ ఈ రోజుకి 1653వ రోజుకి చేరుకుంది. ఈ 1653 రోజులు ఈ పేదల ఆకలి నిర్విఘ్నంగా నిరాఘాటంగా తీరడానికి ప్రధాన కారణం దాతల సంపూర్ణ సహాయ సహకారాలు. ఈ రోజున ఈ పేదల ఆకలి తీర్చే దాతలు పొట్లూరి ఆరుష్ పుట్టినరోజు సందర్భంగా వారి తల్లిదండ్రులు పొట్లూరి అనిల్, శ్రీమతి రూపా గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆరుష్ వీరు ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నారు. వీరు స్వగ్రామం కృష్ణా జిల్లా పోరంకి. ఈ ఆరుష్ నిండు నూరేళ్ళు అష్టైశ్వర్యాలతో ఇటువంటి పుట్టినరోజు జరుపుకోవాలని, ఆ కుటుంబానికి కూడా అష్టైశ్వర్యాలు కల్పించి ఈ పేదల ఆకలి తీర్చే సంకల్ప బలాన్ని ఆ భగవంతుడు అందించాలని మనసావాచ కోరుకుంటూ ఈ కార్యక్రమం మరి ఎక్కువ కనిపించకపోయినా ఏసీ కనిపించాలి పక్కన
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్. ప్రత్యేకతలు: పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత, అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. MD పైథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ ల్యాబొరేటరీ. అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్ట్లు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, CBP, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ D, B12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు.